హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నుంచి వెలువడినటువంటి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ నోటిఫికేషన్ ఏదైతే లీగల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అనేది వెలువడింది. ముఖ్యంగా లా, ఎల్ఎల్బి మరియు ఎంఏ హెచ్ఆర్ చదివిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈరోజు మనము చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నోటిఫికేషను, నెంబరు, దరఖాస్తు గడువు, అలాగే పోస్ట్ పేరు, ఖాళీలు, విద్యా అనుభవం, వయస్సు, అలాగే జీతము, ఎంపిక విధానము, అలాగే మిగతా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ తదితర డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో మీరు వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏదైతే CEN 8/2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో చూడండి, పోస్టుల వివరాలు, పే లెవెల్ మరియు ఖాళీలు. చీఫ్ లా అసిస్టెంట్ లెవెల్ 7 వస్తుంది CPC ప్రకారం. ప్రారంభ వేతనం వచ్చేసరికి 44,900 వస్తుంది. అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 22. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లెవెల్ 7 వచ్చేసరికి 44,900 ఉంటుంది. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 7. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి CPCలో పే లెవెల్ వచ్చేసరికి 6. ఈ స్టార్టింగ్ జీతం వచ్చేసరికి 35,400 వస్తుంది. తర్వాత మొత్తం ఖాళీలు వచ్చేసరికి 24. వయో పరిమితి 1/1/2026కి చీఫ్ లా అసిస్టెంట్కి 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉండాలి. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి 18 నుంచి 32 సంవత్సరాలు ఉండాలి. అదే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి 18 నుంచి 36 వరకు ఉండొచ్చు. ఈ వయో సడలింపు అనేది SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, OBC NCL అభ్యర్థులకు 3 ఏళ్ళు, అలాగే PWD అభ్యర్థులకు మాత్రం నిర్దిష్ట గడువు ప్రకారం సడలింపు అనేది ఉంటుందని చెప్తున్నారు. ఓకే, విద్యార్హతలు వచ్చేసరికి చీఫ్ లా అసిస్టెంట్కి లా డిగ్రీ ఉండాలి మరియు కనీసం 3 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవం అనేది ఉండాలి. సర్వీసింగ్లో ఉన్న రైల్వే ఉద్యోగులు, లా గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి అర్హులని చెప్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వచ్చేసరికి లా డిగ్రీ ఉండాలి. వీళ్ళకి కనీసం 5 సంవత్సరాలు అడ్వకేట్గా ప్రాక్టీస్ అనుభవం అనేది ఉండాలి. అలాగే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఏదైనా డిగ్రీతో పాటు మనం ఇప్పుడు కింద చెప్పుకోబోయేటటువంటి క్వాలిఫికేషన్స్ ఏదున్నా సరిపోతుంది. డిప్లొమా ఇన్ లేబర్, సోషల్ వెల్ఫేర్ లేదా లేబర్ లాస్, లేకపోతే LLBలో లేబర్ లాస్ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాగే MBAలో HR, పర్సనల్ మేనేజ్మెంటు, లేకపోతే PG డిప్లొమా ఇన్ HRM, వీటిలో ఏదున్నా సరే ఈ స్టాఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. పరీక్ష ఫీజు వచ్చేసరికి అదర్స్, OBC, EWSSకి 500 ఉంటుంది. CBT పరీక్షకు హాజరైన తర్వాత 400 అనేది రిఫండ్ అనేది చేయబడుతుంది. SC/ST, PW2, ఎక్స్ సర్వీసు, ఫీమేల్స్, మైనారిటీస్కు 250 ఉంటుంది. వీళ్ళకి పరీక్ష అయిన తర్వాత మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ఎంపిక మరియు సిలబస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇవి ఉంటాయి. పరీక్ష విధానం వచ్చేసరికి మొత్తం 100 మార్క్స్ ఉంటుంది, 90 మినిట్స్. నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఒక్కొక్క తప్పు 1/3 మార్క్స్ అనేది తీసేస్తారు. ప్రొఫెషనల్ ఎబిలిటీ, చట్టాలు, HR సబ్జెక్ట్స్ గురించి 50 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 15 ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 ఉంటుంది. మ్యాథమెటిక్స్ 10 ఉంటుంది. జనరల్ సైన్స్ 10 ఉంటుంది. అంటే ఇది ఏ పోస్టుకు సంబంధించింది అనేది మనం చూద్దాం. చూడండి, ప్రొఫెషనల్ ఎబిలిటీ లీగల్ పోస్టుల కోసం కాన్స్టిట్యూషను, IPC, CRPC, CPC మరియు ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఉంటాయి. స్టాఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ కోసం ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ చట్టాలు మరియు సోషల్ సెక్యూరిటీ యాక్ట్స్ అనేది ఉంటాయి. సో అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, భారత చరిత్ర, రాజ్యాంగము, ఆర్థిక వ్యవస్థ మరియు క్రీడలు ఉంటాయి. రీజనింగ్ అండ్ మ్యాథ్స్లో బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, ఫజిల్స్, నెంబర్ సిస్టము, పర్సంటేజ్లు మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ముఖ్యమైన డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం వచ్చేసరికి 30 డిసెంబర్ 2025 అయింది. దరఖాస్తుకు చివరి తేదీ 29 జనవరి 2026. ఫీజు చెల్లింపు వచ్చేసరికి 31/1/2026. మీరు అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు ఆధార్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. మీ ఆధార్లో వివరాలు 10th క్లాసులో సరిపోయేలా చూసుకోవాలి. దీనికి సంబంధించి RRB మినిస్ట్రియల్ రిక్రూట్మెంట్ 2025 డీటెయిల్స్ అనేది సరిపోతాయి. మొత్తం 312 ఖాళీలకు సంబంధించి ఈ అధికార నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మీరు పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే ఇది అప్లై చేయండి. సో
లాకి సంబంధించినటువంటి టెస్టులు వేరేగా ఉంటాయి, అలాగే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ సంబంధించి టెస్టులు అనేది వేరేగా ఉంటాయి. కాబట్టి పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి పోస్టులు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా సరే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకి సంబంధించి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోదలిచినట్లయితే మీరు కింద ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్ నెంబర్కి మెసేజ్ చేయడం ద్వారా కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.